సో ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ గారికి మదర్గా నటించారు. సో ఆ రోల్ గురించి మీకు ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరు, డైరెక్టర్ గారా హీరో గారా? అంటే ఫస్ట్ టిల్లు 1 గురించి చెప్పుకోవాలి. టిల్లు స్క్వేర్ కంటే ముందు అందులో కూడా చేశారు. కరోనా టైము, మంచి కరోనా టైము. మేము మధ్యలో పెళ్లి చూపులు మూవీ తర్వాత విజయవాడ వెళ్ళిపోయాను పిల్లల చదువుల కోసం. సో పిల్లల చదువులు అయిన తర్వాత అగైన్ ఇక్కడికి వద్దామంటే ఫుల్ కరోనా. అదే టైంలో ఇక్కడికి వచ్చేసాము మేము. ఈ కొత్తపేట ఈ కాలనీలో ఈ హౌస్ వచ్చేసి కొంచెం మాకు తెలిసిన వాళ్ళది. సో ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత నాకు అదే టీం నుంచి, డైరెక్షన్ టీం నుంచి వచ్చింది. అంతకుముందు చెక్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ మదర్గా చేశాను, పోసాన్ గారి మిస్సెస్గా. అక్కడ మేనేజర్ ఖాన్ గారు అని ఆయన కూడా రెఫరెన్స్ ఇచ్చారు అని చెప్పి తెలిసిన తర్వాత, సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఖాన్ గారు కనపడటము, పైకి వెళ్ళమన్నారు. పైకి వెళ్ళగానే విమల్ గారు, మారుతి గారు అని కో డైరెక్టర్. సో వీళ్ళంతా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. డీజుటిల్లు కోసం రాగానే చెప్పారనమాట, ఏం లేదమ్మా చాలా చిన్న పాత్ర, మరి మీరు పెళ్లి చూపులు లాంటి ఒక మంచి సినిమా చేస్తున్నారు, వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు, మీ గురించి విన్నాము. ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని సినిమాలన్నీ, అంటే చెక్లో రకుల్ ప్రీత్ సింగ్ మదర్గా చేశాను, ఎవరికీ చెప్పొద్దు అని బసవశంకర్ గారి డైరెక్షన్, రాకేశ్వర్ హీరోయిన్ గార్గే మదర్గా చేశాను. సో ఇవన్నీ చేస్తున్నారు, మంచి మంచి లెంతీ రోల్స్ కూడా చేస్తున్నారు కొన్ని సినిమాలలో. అంటే అంత బయటికి రాకపోయినా కొన్ని ప్రాజెక్ట్స్, వెల్ నోన్ ప్రాజెక్ట్సే చేస్తున్నారు. ఇది చాలా చిన్న పాత్ర. ఏంటి, ఫాదర్ పక్కన నిలబడతారు, పిల్లవాడిని ఏదన్నా అంటుంటే అయ్యో అనొద్దండి, నాన్న తిను తాగు, ఇలాంటి 2-3 అక్షరాల అంటే సపోర్ట్ చేసేది. ఇంతకు మించి ఉండదు, చేస్తారా అని అడిగారు. మీరు చేయగలుగుతారు కదా, చేస్తారా, మీకు ఇంట్రెస్టేనా అని. అయ్యో అవకాశమే రావటం చాలా కష్టం అండి, మాకేం పెద్ద సర్కిల్ లేదు, ఎవరు తెలియదు, నేనేదో కొత్తగా వచ్చాను, నాకు పరిచయాలు కూడా తక్కువ, వచ్చిన అవకాశాన్ని నేను చేజార్చుకోవాలని అనుకోవట్లేదు, చేస్తాను సార్ తప్పకుండా చేస్తానని అన్నారు. ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా, కనపడతానా అని అడిగాను. మా తప్పకుండా మీరు ప్రతి సీన్లో నిలబడే ఉంటారమ్మా అన్నారు సరదాగా. మరి అలా చెప్పిన తర్వాత ఎందుకో ఒక డైలాగ్ చెప్పే అవకాశం వచ్చింది నాకు. అది వాళ్ళకు చాలా నచ్చింది, ఆ ఒకే ఒక డైలాగ్. అందరి కాంబినేషన్, బ్రహ్మాజీ గారు ఉన్నారు, ప్రిన్స్ ఉన్నారు, నా అదే హస్బెండ్ రోల్ చేసినటువంటి మురళీధర్ గౌడ్ గారు, మార్కస్, లడ్డు, వీళ్ళందరూ ఉన్నాము. సిద్ధు గారు ఇంకా ఆబ్వియస్లీ ఆయన. సో ఆ ఒక్క డైలాగ్ వాళ్ళకి నచ్చి స్టాప్ చేసి చాలా డైలాగ్స్ రాసేసి ఒక పెద్ద సీన్ చేశారు. చాలా ఇంప్రవైజేషన్ చేసి నాకు ఎక్కువ డైలాగ్స్ ఇచ్చారు ఆ సీన్ లో. అదే టైంలో ఆచార్య నుంచి వచ్చింది నాకు కాల్, తనికెళ్ళభరణి గారి కాంబినేషన్ లో చేయాలి, ఒక్క పూట హాఫ్ డే అన్నా మీరు వచ్చి వెళ్ళండి అంటే, మన వాళ్ళు ఈ సీన్ బాగా చేయాలి, మంచి అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాం ఆ పెద్ద సీను, లెంతీ సీన్ లో. సో కుదరదు, కష్టంలే అనుకొని 2 చోట్ల మనం ఇచ్చేయలేము, 2 పడవలు 2 కాళ్ళు. ఇప్పుడు బర్ని గారి క్యారెక్టర్, బర్ని గారి కాంబినేషన్ అన్నారు కదా, కొంచెం కొంచెం భయం ఉండేదండి, కనిపించేవారు మీరు. అవకాశాలు రావటమే కష్టం కదా, వచ్చిన అవకాశాన్ని అటెళ్తా ఇటెళ్తా అని చెప్పకూడదు, ప్లస్ వర్క్ ఫోకస్ పోతుందని మెయిన్ అదండి. నాకు నచ్చింది పాత్ర, టిల్లులో నా పాత్ర చాలా నచ్చింది. ఇది ఇంత మంచి అప్లాజ్ వచ్చి ఇంత సక్సెస్ అవుతుంది, ఇంత ఇదిగా ఏమనాలి, మనం గ్రాండ్ సక్సెస్ పేరు కూడా అనుకోలేదు. సో మనము వద్దు 2 పడవల మీద ప్రయాణం అని కంప్లీట్ దీని మీద ఫోకస్ పెట్టి చేయాలి అనుకొని చేశాను. అందరు భలే ఎంకరేజ్ చేశారు, సిద్ధు గారి దగ్గర నుంచి బ్రహ్మాజీ గారి దగ్గర ప్రతి ఒక్కళ్ళు. అక్కడ ప్రయారిటైజేషన్ ఎక్కువ డైలాగ్స్ ఉండేలాగా ఉండి, అంతా వాళ్లకు తక్కువ ప్రయారిటీ ఉన్నా కూడా అందరూ ఎంకరేజ్ చేశారు. ఆ రోజు మనమైతే ఏదైతే చేసామో అదంతా మీరు అనేసేయండి మళ్ళీ అన్నారు. ఇంకంతే, మనం స్క్రిప్ట్ చూసుకోలేదు, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మనం మళ్ళీ ఆ సీన్ చేసాము. అయితే ఒక్క మాట అన్నారు సిద్ధు గారు, నాకు చాలా సంతోషం అనిపించింది, మీరు కూడా స్పాంటేనియస్గా అల్లుకొని పోగలరు కాబట్టి మీరు చేసేసేయండి అమ్మా అన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒకసారి రికలెక్ట్ చేసుకున్నా, అంటే రికలెక్ట్ చేసుకునే టైం ఉంది, మరి పోతూనే నేను సీన్లోకి వెళ్ళానని చెప్పను, కాకపోతే చాలా తక్కువ టైం ఉండేది. మళ్ళీ చూడటము అట్లా అంతా ఏం లేదు, ఏమొస్తే అది ర్యాండమ్గా వెళ్దామన్నారు. సరే ఇంకా అందరినీ బాధుడే, ఒక చీపిరి కట్ట తీసుకొని బాధేసేయండి అది ఇది అన్నారు. ఆ గోడ వెనక ఒక పెద్ద టైర్ ఉంది రౌండ్ది,
ఆబ్వియస్లీ టైర్ రౌండ్గా ఉంటుంది. సో ఆ టైర్ తీసుకొని దాంతో ఫైట్ చేయండి, అది అందుకని దాంతో కూడా కొట్టేసేయండి అని ఇలా పట్టుకున్నాను. ప్రిన్స్ ఇటొకసారి తొంగి చూస్తారు, ఇటొకసారి తొంగి చూస్తారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చీపిరి ఉంది, వాళ్ళు అంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పిందేం కాదు, ఫ్లోలో ఏమొస్తే అది ఫ్లోలో ఏమొస్తే అది చేసాము. అది చీపిరి కట్ట నాకు కోపం వచ్చేసింది, ఏం చేయాలి అని నాకు తెలియకుండానే నేనే మధ్యలో ఒకసారి వేసి గుద్దాను ఆ రౌండ్ టైర్లో నుంచి. అది వాళ్ళకి భలే నచ్చేసింది. అది చేయగానే ఆపేసి సిద్ధి గారు ఫుల్ నవ్వేశారు. నవ్వేసి చాలా బాగుందమ్మా ఇలా చేయటము అని ఎంకరేజ్ చేసి చేయించారు. విమల్ గారు కూడా అసలు మంచి చాలా నైస్ గా అండి. అసలు విమల్ గారు చాలా డీసెంట్. అసలు పిల్లలందరూ అండి టీం అంతా కూడా బాగా సజెస్ట్ చేశారు, బాగా చేయించారు. మేము అంతలా దాంట్లో ప్రజెంటేషన్ చేసామంటే అందరి కృషి. వాళ్ళందరూ మమ్మల్ని మా గురించి ఆలోచించి మాకు ఇచ్చిన పాత్ర ఈ రోజు డీజేటీలో ఇంత సక్సెస్ అవడానికి కారణం. సో సిద్ధి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రెస్ మీట్లలో వీటిలో చాలా ఒద్దిగ్గా పద్ధతిగా చాలా ఇదిగా మాట్లాడుతుంటారు. ఆయన అంటే చాలా ఒబీడియంట్ గా మాట్లాడుతుంటారు. సినిమాలో చూస్తే ఆయన క్యారెక్టర్ చూస్తే అసలు సంబంధమే లేదు, అంటే ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. ఎప్పుడు మనుషులు మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటాం మామూలుగా ఉంటాం, కానీ పాత్ర వరకు వచ్చేసరికి ఆ పాత్ర ఆయన డిజైన్ చేసుకున్న ఆ పాత్ర ఏంటి, ఒక అల్లరి క్యారెక్టర్, ఒక మిడిల్ క్లాస్ లో ఒక బొటాబొటి ఇదేది చాలని జీతాలతో ఉండే లైఫ్ నుంచి ఒక ఆశలు ఆశయాలు లేదా ఆ ఏజ్ లో ఉండేటువంటి యూత్ ఎంటర్టైన్మెంట్ అంటే యూత్ కు ఉండేటువంటి భావాలు దానికి న్యాయం చేయాలి. కానీ చాలా వండర్ఫుల్ అండి. ఆయన పాటలు పాడతారు, స్క్రిప్ట్ రాస్తారు, యాక్టింగ్ చేస్తారు, ఆయన గొంతు ఒక ఇదేదంటారు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది అందరికీ. ఆయన గొంతు అంటే నేను కూడా పిచ్చ ఫ్యాన్. బిహేవియర్ చాలా బాగుంటుంది ఆయన. సో బిహేవియర్ బాగుంటుంది అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. రీసెంట్గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ ప్రెస్ మీట్స్ అవి అయ్యాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ టైం కాబట్టి ప్రెస్ మీట్స్ అవి చేశారు. సో అందులో మేము కూడా ఛానల్లో వేసాము, దానికి సంబంధించిన వేస్తే మిలియన్స్లో వెళ్ళింది వ్యూస్. అనుపమ పరమేశ్వర్ గారు వెనకాల నుంచి ఆయన చెయ్యి వేసి నించుని ఉన్నారు. సాధారణంగా జనరల్గా ఏం చేస్తారంటే ఒక చిన్న అవకాశం కదా అనేసి పట్టుకుంటారు, యాక్చువల్ పట్టుకుంటారు. కానీ ఓన్లీ కెమెరా ఫేవర్ లో మాత్రం పట్టుకున్నట్టు కనబడుతుంది తప్ప అదర్ యాంగిల్ లో చూసి ఆయన టచ్ కూడా చేయలేదు. లేదు సార్, చాలా అబ్బాయి అంటే మనం చేసాము అబ్బాయి గురించి మనం చెప్తేనే మనకు రేపు ఫ్యూచర్ ఉంటుందని చెప్పటం కాదు. అసలు చాలా చాలా డీసెంట్ అబ్బాయి. ఏంటి అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి తనకు అన్ని తెలుసు. సో వెరీ డీసెంట్ గా అండి. అమ్మ అనే పిలుస్తారు. ఎప్పుడన్నా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఒకసారి గట్టిగా అరిచేసరికి కొద్దిగా ఏదో వీక్ గా అనిపించి నాకు షివరింగ్ లాగా అనిపించింది. అదేంటమ్మా మీరు చేయలేకపోతున్నాను సార్ అంటే, అదేంటమ్మా మీరు అలా అంటున్నారు, మీరు ఎందుకు చేయలేరు, చేస్తారు అని ఎంకరేజ్ చేసి లేదా ఒక 2 నిమిషాలు ఆపించి, అంటే మనిషిని బట్టి వెళ్తారండి. చాలా మంచి వ్యక్తి చెప్పాలి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు నో చెప్పడం రాదు, సో దాని మూలాన కొన్ని ఇబ్బందులు కూడా తను చాలా స్ట్రగుల్ పడి ఇంత సక్సెస్ చూశాడు. కాబట్టి ఎలా ఒక మనిషి ఎదుటి మనిషి కష్టం ఆయన అర్థం చేసుకోగలరు. ఎదుటి మనిషి తపన, వాళ్ళకి ఏం కావాలి, ఏం ప్రొవైడ్ చేయాలి, మనం అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ప్రతిదీ తనకు అన్నీ తెలుసండి. ఇంకంతే.